ప్రజా సంక్షేమం, రైతుల హక్కులు, నిరుద్యోగ యువత వంటి వాటి కోసం పోరాడటమే లక్ష్యంగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి రైతుల కోసం, ప్రజల కోసం వెనుకడుగు వేయకుండా ఆయన చేస్తున్న పోరాటాలు అనిర్వచనీయం. తాజాగా కరేడు రైతుల కోసం ఆయన చేసిన పోరాటం ప్రజల గుండెల్లో రైతుల రామచంద్రుడిగా, రైతుల రారాజుగా చిరస్థాయిలో నిలిచిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పచ్చని పొలాలతో కలకలలాడుతూ ఉండే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కరేడు ప్రాంతంలో ఇండో సోలార్ ప్రాజెక్టు నిమిత్తం వేల ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనితో రైతులు తమ భూములు ఇవ్వమని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో, వారికి ఏ పార్టీ నుంచి మద్దతు లభించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అటువంటి క్లిష్ట పరిస్థితులలో కరేడు రైతులు రామచంద్ర యాదవ్ ను కలిసి తమ బాధను ఆయనకు తెలియజేసి మాకు అండగా నిలబడాలని కోరడం జరిగింది. దానితో వారి బాధను అర్థం చేసుకున్న రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ తరపున రైతులకు అండగా నేను ఉంటానని ముందుకు వచ్చి పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో కరేడు గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ ఏ విధమైన స్పందన లేకపోవడంతో తాజాగా పార్టీ నాయకులతో పాటు కరేడు గ్రామ రైతులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఉద్యమంలో కేసులు పెట్టినా ఏమాత్రం లెక్క చేయకుండా కరేడు రైతులకు మద్దతుగా నిలబడి వారికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం నిర్విరామంగా ఆయన చేసిన పోరాటం మరువలేనిది. దీనిలో భాగంగా జాతీయ రహదారిని దిగ్బంధించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆంక్షలు విధించి కేసులు పెడతామంటూ బెదిరించారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో కూడా రామచంద్ర యాదవ్ ఏమాత్రం తగ్గకుండా గ్రామానికి వెనుక వైపులా ఉన్న సముద్ర మార్గం ద్వారా బోటుపై కరేడు గ్రామానికి చేరుకున్నారు. అయితే అప్పటికే రామచంద్ర యాదవ్ కోసం పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న రైతులతో కలిసి అక్కడే ధర్నాను చేపట్టారు. ఎట్టకెలకు దిగివచ్చిన అధికారులు రామచంద్ర యాదవ్ తో మాట్లాడారు. స్వయంగా సబ్ కలెక్టర్ అక్కడికి చేరుకుని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మరియు కరేడు రైతులతో మాట్లాడి ఈ ప్రాజెక్టు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రామచంద్ర యాదవ్ ప్రభుత్వం ఇచ్చిన మాటలన్నీ నమ్మి ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండక జాతీయ రహదారి దిగ్బంధం విషయంలో రామచంద్ర యాదవ్ తో పాటు 39 మంది రైతుల మీద కేసును నమోదు చేశారు. అయినప్పటికీ రామచంద్ర యాదవ్ రైతుల విషయంలో పోరాటం చేయడానికి ఎంతవరకైనా వెళ్తానని, ఆగే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు.